నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మాజీ కార్యదర్శి శివరామకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ తుది నివేదికను హోంశాఖకు సమర్పించింది. రాజధాని ఎంపికలో భాగంగా 11 జిల్లాల్లో పర్యటించి వివిధ వర్గాల నుంచి 4728 సలహాలు స్వీకరించినట్లు వివరించిన కమిటీ విభజన సందర్భంగా హైదరాబాద్ పై జరిగిన రగడను గుర్తు చేసింది. సూపర్ రాజధాని వద్దని, ప్రభుత్వ విభాగాలు అన్నీ ఒకేచోట కేంద్రీకరించవద్దని స్పష్టం చేసింది. అభివృద్ధి వికేంద్రీకరణకే ప్రాధాన్యమివ్వాలని తేల్చి చెప్పింది. ప్రభుత్వ కార్యాలయాలను కేంద్రం కేటాయించిన విద్యా సంస్థలను 13 జిల్లాలకు పంపిణీ చేయాలని సూచించింది. రాజధానిని చక్కటి సాగుభూములు ఉన్న విజయవాడ, గుంటూరు ప్రాంతంలో పూర్తిగా కేంద్రీకరిస్తే ఆర్థికంగా, పర్యావరణ పరంగా నష్టదాయకంగా పరిణమిస్తుందని కమిటీ అభిప్రాయపడింది. రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలనే నియమం ఏమీ లేదని, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాలే ఇందుకు ఉదాహరణని పేర్కొంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారతదేశ ధాన్యాగారంగా పేరుందని, అలాంటి చోట సూపర్ రాజధాని ఏర్పాటు చేయడం తగదని హితవు పలికింది. బీజీటీఎం పరిధిలో నిర్మించాలనుకుంటున్న రింగు రోడ్ల వల్ల భూముల ధరలు ఆకాశాన్ని అంటి ఆర్థికంగా తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుందని హెచ్చరించింది. తద్వారా వ్యవసాయ భూమికి భారీ నష్టం కలుగుతుందని పేర్కొంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 109 దాకా ప్రభుత్వ డైరెక్టరేట్ల వంటి కార్యాలయాలను వైజాగ్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం శ్రేయస్కరమని పేర్కొంది. సాంకేతిక సంస్థలు కూడా వస్తే వైజాగ్ జోన్ పూర్తి హైటెక్ జోన్ గా మారే అవకాశముందని అభిప్రాయపడింది. రాయలసీమ ఆర్క్లోని విభిన్న ప్రాంతాల్లో వేర్వేరు సంస్థలను ఏర్పాటు చేయవచ్చని, దక్షిణాదిలోనే అత్యధిక సామర్థ్యం గల రవాణా కారిడార్ గా అవతరించే సామర్థ్యం దీనికి ఉందని కమిటీ పేర్కొంది.